sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు సంక్రాంతి అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అది చేశాను. మీరు ఒకసారి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో అది చూసాక చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది కదా. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా వేసుకోవాలి బట్టి వీడియో పూర్తి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పెయింట్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆల్సే కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక పక్కకి స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. సో అక్కడికి మీ ఒక ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ముందే పేజ్ లెక్క అయితే మీ ఒక ఫోటోని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ నా ఫోటోని అయితే ముందే పేజ్ లెక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఎలా కట్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు క్రోమ్‌లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని కొట్టండి. అక్కడ వెబ్‌సైట్ వస్తుంది. ఆ వెబ్‌సైట్‌లో మీ యొక్క ఫోటో అనేది కట్ అయితే అయిపోతుందనమాట. సో కట్ చేసేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోని తీసుకొచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి సెంటర్‌లో. సో ఇలా పెట్టేసిన తర్వాత సింపుల్‌గా మీరు ఏం చేస్తారు, పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక షెరక్ ఇస్తాను. సో ఈ 2 ఫోటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇదే అనమాట. సో ఒకటి వచ్చేసి రైట్ సైడ్‌లో పెట్టండి ఇది. సో ఇక్కడ చూసుకొని నేను పెడుతున్నాను కదా, ఇలా చిన్నగా చేసి రైట్ సైడ్‌లో పెట్టేసేయండి. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసేయండి. సో ఈ లెఫ్ట్ సైడ్‌లో కరెక్ట్ సెట్ అయితే చేయండి. సో ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు కైట్ కైట్ 2 కైట్స్ అయితే ఇస్తాను. ఆ 2 కైట్స్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసేయండి. సో ఇలా కరెక్ట్ పెట్టేసేయండి, ఇలా కరెక్ట్ వచ్చేటట్టు. సో ఈ రైట్ సైడ్‌లో ఇలా పెట్టేసేయండి. సో మనకి కొంచెం లుక్ కోసం అనమాట. పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు మకర సంక్రాంతి అని మీకు ఒక పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో దాన్ని తీసుకొని ఇక్కడ పైన ఇలా సెట్ చేసేసేయండి. సో ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో పీఎన్‌జీ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట కైట్స్ పీఎన్‌జీ. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సో ఇలా ఫుల్ స్క్రీన్‌లో పెట్టేసి ఇలా యాడ్ చేసేయండి. సో యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎర్రర్ సింబల్ ఉంటుంది. అక్కడ తీసుకొని మీరు ఏదైనా ఫేస్ పైన ఏమన్నా వచ్చాయనుకో ఇలా రబ్ చేసేసేయండి. చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు షాడో పిక్ ఇస్తాను. ఈ షాడో పిక్స్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మనకు ఫోటో అయితే లుక్‌లోకి అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ హెచ్‌డీఆర్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు అన్నీ మైనస్ చేసేసి ఇక్కడ సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్‌లైన్ వచ్చేసి 1% పెట్టుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చేసిన తర్వాత పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రా అని ఆప్షన్ ఉంటుంది. డ్రాలోకి వెళ్ళేసి పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది హెచ్‌డీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.